థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరం ఒకసారి బిగ్గరగా దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన మరొక్క అవకాశమును బట్టి దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ. సో మీ అందరినీ దేవుని వాక్యము యొద్దకు ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, దూరాన సమీపాన ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారో, మన తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మనకి కలుగునుగాక. ఆమేన్. దేవుడు సకల సమృద్ధితో దేవుడు మనల్ని నింపి తన వాక్యము ద్వారా మనల్ని దర్శించి మన ఆత్మీయతలో మరింత లోతుగా మనం వెళ్ళున్నట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. మంచిది. ఈ పూట ధ్యానము కొరకు ఒక మాట చదవాలని దేవుని ద్వారా ప్రేరేపించబడుతున్నాను. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5-6 వచనాలు మీరు నోట్ చేసుకోండి. 5వ వచనములో ఉన్నటువంటి చివరి మాట నేను చదువుతాను ఈ పూట ధ్యానము కొరకు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. దేవునికి స్తోత్రం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట. ఇందులో నిబ్బరము, ఇది మన మెసేజ్ టైటిల్ ఈరోజు. నిబ్బరము మన ప్రసంగానికి టైటిల్ ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని దేవుడు చెప్తా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. మనల్ని మనం దేవుడికి అప్పగించుకొని ఆ తదుపరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి యేసయ్యా, చదవబడిన వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ తండ్రి నాతో మాతో మా అందరితో మాట్లాడండి. దూరాన సమీపాన ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నారో వారందరినీ వాక్యము ద్వారా మీరు దర్శించండి నాయనా. నీ పక్షాన నేను నిలబడి ఉన్నాను యేసయ్యా. నాలో మీరు ఉండి నా నోటిని బూరగా చేసుకొని మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట మా ఆత్మీయతను మరింతగా పురుకొల్పటానికి, మెరుగుపరచటానికి, షైన్ చేయటానికి దోహదపడినట్లుగా నీ మాటలు ఉండునట్లు సహాయం చేయండి యేసయ్యా. వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నీ మాటలు ప్రకటిస్తున్నప్పుడే మా జీవితాల్లో ఒక నూతన కార్యమును జరిగించి మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. మరొకసారి మనం అందరం ఒకసారి మన దేవుడికి 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. సో మరొకసారి దేవుని వాక్యం ఎదుకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. ఇది దేవుడు మనకిస్తున్న ఒక పిలుపు. ఈ రాత్రి దేవుడు ఈ మాటలు వినుచున్న మనందరితో చెబుతున్న మాట, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. ఇది మోషే గారు తన చివరి దినములలో చెప్పుచున్న మాట. తను వృద్ధాప్యం ముందుకు వచ్చినప్పుడు తను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులందరినీ పిలిచి చెప్పుచున్న మాట ఏమిటయ్యా అనంటే, దేవుడు చెప్పినట్టుగా యెహోషువ యోర్దాను నది దాటుతాడు. యెహోషువ ఒక్కడే కాదు, మీరందరూ కూడా ఆ యోర్దాను అనబడినటువంటి నది దాటుతారు. ఆ నది దాటిన తరువాత అక్కడ ఉన్నటువంటి ఆ మనుష్యులు ఆకారాలను చూసి మీరు భయపడకండి, వారి ముఖములను చూసి బెదరకండి. ఎందుకంటే వారు ఆకారానికి భారీ శరీరం కలిగిన వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ
మనల్ని ఈ 40 సంవత్సరాలు అరణ్య మార్గములు నడిపించిన దేవుడు, నాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మీకు కూడా తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు గనుక మీరు భయపడవద్దు అని చెబుతూ, ఎందుకయ్యా భయపడొద్దని చెప్తున్నావు అని వాళ్ళు అడిగితే అప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు వారి చేతికి మిమ్మల్ని అప్పగించట్లేదు, కానీ మీ చేతికే వారిని అప్పగించబోతున్నాడు అని ఆ వచనాల భాగాలు చెప్తా ఉన్నాయి. ఈ 5-6 వచనాలు ఒకసారి మొత్తం చదువుదాం మనం కంప్లీట్గా. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. దేవునికి స్తోత్రం. అంటే మీ చేతికే వారు అప్పగించబడతారు, కానీ ఏమండి, మీరు వారి చేతికి అప్పగించబడరు. అందును బట్టి మీరు ధైర్యంగా ఉండండి. భారీ శరీరాలతో కూడినటువంటి ఆకారాలు మీరు చూడబోతున్నారు. వారిని బట్టి మీరు జడియకండి. భయంకరమైన ప్రాబ్లమ్స్, సమస్యలు మీరు చూడబోతున్నారు. దాన్ని బట్టి మీరు భయపడకండి. వారే నీ చేతికి అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుడి. 6వ వచనం, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. నీతో వచ్చువాడు దేవుడు, నీతో నడుస్తున్నవాడు దేవుడు. ఎవరైనంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. 40 సంవత్సరములు ఏమండి, మన చెప్పులు అరిగిపోకుండా, మన బట్టలు పాతగిల్లకుండా, మనము ఏమాత్రము పంటను వేసుకోకుండా, ఏమండి 40 సంవత్సరాలు మనల్ని పోషించి మనతో నడిచిన, మనల్ని వెంబడించిన బండైన దేవుడు ఇది మొదలుకొని కూడా మీతో ఉండబోతున్నాడు గనుక మీరు భయపడకండి, దిగులు పడకండి అని మోషే గారు దేవుని ప్రజలతో చెప్పటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మోషేలో ఉన్న ఆత్మదేవుడు ఈరోజు మనలో లేక నాలో ఉండి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా రాబోతున్నాయి. మనకు భయంకరమైన ఒక సమస్య మన ముందు ఉండబోతుంది. భయంకరమైన ఏమండి, మనల్ని బాధ పెట్టాలి, కృంగదీయాలనే అనేకమైన ఏమంటే కార్యాలు ఎదురు చూస్తున్నాయి. అయితే మీరు దాటలేనివి ఈ సంవత్సరము దాటబోతున్నారు. దేవుడు మీకు వాగ్దానం చేసినట్లుగా మీరు వాటన్నిటిని దాటబోతున్నారు. ఆ దాటిన తరువాత కూడా కొన్ని సమస్యలు వస్తాయి. యోర్దాను నది దాటినట్టు 2023 సంవత్సరం మనం దాటాం. 2023 సంవత్సరం దాటడంతోనే ఏమండి మన సమస్యలకు పరిష్కారం దొరకదు. అయితే అసలైనది ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఈ 2024లో ఏమండి నిన్ను బెదిరించటానికి, నిన్ను బాధ పెట్టడానికి అనేకమైనవి పొంచి ఉంటాయి, లేకపోతే నీ జీవితాలకు రావటానికి ఎదురు చూస్తున్నాయి. అయితే ఈరోజు దేవుడు మనల్ని ఈ మాట ద్వారా ధైర్యపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, అవన్నీ వచ్చినప్పటికీ కూడా ఏమండి నా వాగ్దానము నిరర్ధకము కాక నీ పక్షాన నా వాగ్దానాన్ని నెరవేర్చి నీవు ఇక ఎవ్వరికి అప్పగించబడవు, కానీ నీకే అనేకమైనవి అప్పగించబడబోతున్నాయని దేవుడు చెబుతూ నిబ్బరము కలిగి ఉండు అంటున్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నిబ్బరము అనే సందేశము ఎందుకు దేవుడు మన ముందు ఉంచుతున్నాడు? ఈ క్రొత్త సంవత్సరంలో ఎన్నో సందేశాలు, ఒక సేవకునిగా మా మనసులో, మా మైండ్లో ఎన్నెన్నో సందేశాలు తిరుగుతూ ఉంటాయి. అది చెప్పాలి, ఇది చెప్పాలి, అది చెప్పాలని. కానీ ఎందుకయ్యా దేవుడు ఈ నిబ్బరము అనే మాటను మన ముందు పెడుతున్నాడు అనేది కొంచెం మనం ఆలోచించి మన ముందుకు వెళ్ళాలి. నిబ్బరము అనే మాటకు అర్థం ఏంటంటే స్థిరము లేక నిలకడగా ఉండటము చాలా అవసరం. స్థిరత్వము లేక నిలకడ ఇవన్నీ పర్యాయ పదాలు. ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతామంటే నిలకడగా ఉన్నప్పుడు. నిబ్బరమును కలిగితేనే ధైర్యంగా ఉండగలుగుతాం. ఈ నిబ్బరములోనే ఫెయిల్ అయిపోతుంది క్రైస్తవ సమాజం. నిబ్బరంగా ఉండే విషయంలోనే త్రొట్టిల్లిపోతుంది క్రైస్తవ సమాజం. దేవుని మాటలు విన్నంతసేపు బాగా అనిపిస్తుంటాయి. ఏమండి
మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ భూ సంబంధముగా మన మీదికి కొన్ని సమస్యలు కానీ కొన్ని ప్రళయాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ లేచినప్పుడు అప్పుడే అసలైనటువంటి ఒక క్రైస్తవుడి యొక్క జీవితం నిలబడాలి. అక్కడ నిలకడ కోల్పోతూ ఉన్నారు. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా నిలకడ కోల్పోతామో ఆటోమేటిక్గా దేవుడిచ్చే వాగ్దానమైనా లేకపోతే దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా సరే మనకు జ్ఞాపకం రానియడు. ఎందుకు? డిస్టర్బ్డ్గా ఉంది నీ హృదయం, గలిబిలిగా ఉంది నీ జీవితం. నిలకడను కోల్పోయి ఎలా అయిపోతుందంటే అటు ఇటు గాలికి ఊగుతున్నటువంటి జీవితంగా మారిపోతూ ఉంది. స్థిరత్వము లేనటువంటి ఒక ప్రార్థన, నిలకడ లేని ఒక ప్రార్థన మనకి జయాలను తీసుకొచ్చి పెట్టలేదు. అంత మాత్రమే కాదు, దేవుడు ఎద్దుకు మన ప్రార్థన చారనీయకుండా ఈ నిలకడ లేని జీవితం ఏం చేస్తుంటుందంటే ఇంట్రెస్ట్ లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడే మైండ్ ఇక్కడే మనిషి ఇక్కడే ఉంటాం కానీ మనసు ఇక్కడ ఉండదు. స్తోత్రం అంటుంటమే కానీ హృదయపూర్వకంగా రాదది. దేవానికి వందనాలని చెప్తుంటమే కానీ హార్ట్ఫుల్గా ఉండదు. ఎందుకంటే నిలకడ కోల్పోతున్న జీవితాలు చాలా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకయ్యా ఒక క్రైస్తవుడు అనుకున్న స్థాయికి చేరలేకపోతున్నాడు? ఎందుకయ్యా ఒక విశ్వాసి ఒక విజయ పదములోకి వెళ్ళలేకపోతుంది? అంతగా ప్రార్థిస్తున్నా, ప్రతి దినము వాక్యం వింటున్నా సరే ఎందుకు ఆత్మీయ మేలులు పొందలేకపోతున్నారు? ఇటు భూ సంబంధమైన మేలులు పొందలేకపోతున్నారంటే నిలకడ లోపిస్తుంది. ప్రభు చెబుతున్నది అదే. ఈరోజు దూరాన సమీపాన ఎక్కడ ఉండి మాటలు వింటున్నావో ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నిలకడ లేని ప్రార్థన నీ జీవితానికి అది మంచిది కాదు. నువ్వు దేవుని కొరకు ఏది చేసినా ఒక నిలకడత్వాన్ని కలిగిన వారై ప్రార్థన చేసినా, అది ఉపవాసం ఉన్నా, లేకపోతే ఆరాధన చేస్తున్నా, లేకపోతే మందిరములోకి వచ్చి ఆయన వాక్యం వింటున్నా, నువ్వు నిలకడత్వములకు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే అక్కడ ఒక మాట కనపడుతుందండి. ఒక రాణి ఒక రాజుకు చెబుతున్న మాట మనకి ఇక్కడ కనపడుతుంది. 5, 10 వచనాలు, 11 వచనాలు కూడా మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏం రాయబడి ఉంటాయంటే 5వ అధ్యాయం 10వ వచనం, రాజునకు అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలం జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము. అక్కడ విన్న వార్త అది ఒక భయంకరమైన వార్త. అది మనందరికి తెలుసు. వారందరూ విందు చేసుకుంటూ ఉండగా సడన్గా ఒక హస్తం, ఒక వేలు దిగువచ్చి అక్కడ ఒక మాట రాసింది. దాని అర్థం తెలియక తర్జన భర్జన అయిపోతూ ఉన్నాడు. ఆ తర్జన భర్జన అయిపోతూ తలంపుల్లో కలవరాన్ని కలిగి అసలు ఏంటి అని అర్థం కాకుండా భయమును గజగజ వణికిపోతున్నప్పుడు రాణి వచ్చి చెబుతుంది. ఏమని తెలుసా? రాజా, నీవు చిరకాలము జీవిస్తావు, నీ తలంపులను కలవరపడనీయకము, నీ మనస్సును నిబ్బరముగా ఉంచుకునము. ఎందుకు అని అంటే 11వ వచనంలో చెబుతున్న ఒక మాట ఉంది. 11వ వచనంలో ఏమంటారో తెలుసా? ఈ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇదంతా? 5వ వచనం 10వ వచనం అంతా ఎందుకు? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నిబ్బరమైన మనసు కలిగి ఉండు అని చెప్తున్నారంటే 11వ వచనములో ఈ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. ఆ మనుష్యుడు మర్మములను తెలియపరచువాడు, ఎలాంటి సమస్యను తీర్చువాడు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి దానియేలు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఒక మనుష్యుడు ఉన్నాడన్న ఒక ధైర్యం, ఒక రాజు ఇంత ధైర్యం తెచ్చుకుంటే, ఆఫ్టర్ ఒక మనుష్యుడు నిమిత్తమే ఇంత ధైర్యంగా ఉంటే, మరి మన జీవితంలో ఈరోజు ఒక మనుష్యుడు ఉన్నాడు అన్నట్టుగా మనందరి జీవితంలో నువ్వు దేని విషయంలో కలవరపడుతున్నావో, దేని విషయంలో దిగులు పడుతున్నావో, దేని విషయంలో భయపడుతున్నావో వాటన్నిటి నుంచి నిన్ను విడిపించటానికి ఒక దేవుడున్నాడు. ఆయనే యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనుష్యుని బట్టి అంత ధైర్యం తెచ్చుకుంటే వాళ్ళు, మన దేవుని బట్టి మనం ఎంత ధైర్యం తెచ్చుకోవాలండి?
ఆయన సమస్తాన్ని జయించగలడు, సమస్తాన్ని ఆయన చేయగలడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరుడైన యేసు. హల్లెలూయా. 9వ అధ్యాయం 3వ వచనం దానియేలు గ్రంథంలో ఉంటుంది ఒక మాట. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ధూళి తల మీద వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటిని. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నిబ్బరము చేసుకునే మనసు ఉండాలి మనకి. నిలకడ చేసుకునే మనసు. నీ మనసును నిలకడ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిబ్బరం అనేది మనిషికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించినది. నిబ్బరము మనసుకు సంబంధించినది. కాబట్టి ఆ మనస్సును నిబ్బరపరుచుకుంటే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. నువ్వు అనుకున్న అవరోధాలు దాటగలుగుతావు. దేవులను అనుకున్న స్థాయికి నువ్వు ఎక్కగలుగుతావు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, దుష్టుడు ఎన్ని ప్రలోభాలు పెట్టి నీ ఆత్మీయతను దిగజార్చాలనుకున్నా సరే, నిబ్బరమైనటువంటి మనసు కలిగిన వారట అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతూనే ఉంటారట. వాళ్ళ దృష్టి భూ సంబంధమైన పనుల మీద పెట్టరు కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద పెట్టి ముందుకి సాగిపోతూనే ఉండేటువంటి వ్యక్తులుగా మారిపోతారని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. దానియేలు గారి మీద ఎన్ని శాసనాలు రాసి ఉంటారు. తను ప్రార్థించకూడదు, తను ప్రార్థన చేస్తే పలాని శిక్ష పడుతుంది అని ఎన్ని శాసనాలు వ్యతిరేకంగా రాయించారండి పక్కనున్న వాళ్ళు. ఎన్ని రాయించినా సరే, ఎంత రాజుకు చెప్తామని బెదిరించినా సరే, తను మనస్సును మాత్రము ఎక్కడ కలవరపడకుండా నిలకడగా ఉంచుకున్నాడు. కాబట్టి చివరికి సింహాల బోనులో జయమును పొందగలిగినాడు. దాని స్తోత్రం. నీ నిలకడత్వం మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది. నీ మనసు నిలకడ మీద నీ పిల్లల జీవితం ఆధారపడి ఉంది. నీ మనసు నిలకడత్వం మీద నువ్వు చేసే ప్రతి పని ఆధారపడి ఉంది. ఆ పని విజయవంతంగా ముందుకు దూసుకొని పోవాలి. ఏ మిస్టేక్ లేకుండా ఎలాంటి లోపము లేకుండా పని వెళ్ళాలంటే మనసు బాగుండాలి. చాలామంది చెప్తూ ఉంటారండి, ఏమ్మా ఈరోజు ఇలా చేసావు, పని ఇంతకుముందు చేసిన పనే కదా, ఎందుకమ్మా ఇలా చేసావనంటే, ఈరోజు మనసు ఏం బాగాలేదు పాస్టర్ గారు. మనసు బాగాలేకపోతే నువ్వేం పని చేస్తావు నీకు అర్థం కాదు. అవునా కదా? దేవుని స్తోత్రం. అంటే చేసిన పనినే రాంగ్ చేస్తాం మనం. అవలేలగా చేసే పనే మనసు బాగలేకపోతే అక్కడ మనం తప్పులు చేస్తూ ఉంటాం, తప్పులు దొర్లిపోతూ ఉంటాయి. ఎందుకంటే నీ మైండ్ సరిగా లేదు కాబట్టి. అందుకే నేను చాలామంది చెప్తుంటాను, నీ మనసు సరిగా లేదు, కొంచెం అలా ఉండు, నేను ప్రార్థన చేస్తాను, తర్వాత చేద్దులే అని చెప్తూ ఉంటాను. మనసు బాగలేని వాళ్ళ చేత పని చేయించుకొని ఆ పని చేసిన తర్వాత వాళ్ళు తప్పు చేసి వాళ్ళని ఏదన్నా ఒక మాట అనే కంటే, ఆ మనసు బాగలేని పరిస్థితిలో కొద్దిసేపు మనం ఏ పని చేయకుండా కామ్గా అలాగ దేవుడికి మనల్ని మనం అప్పగించుకొని నీ మనసును సెట్ చేసుకొని నువ్వు పని ప్రారంభించటము చాలా ఉత్తమం అంటాను నేను. దేవుని స్తోత్రం. దానివల్ల గొప్ప ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. లేదు హడావుడిగా ఏదో చేసేయాలి, ఏదో ఉద్ధరించేసేయాలి అన్నట్టుగా నువ్వు వెళ్ళటం వల్ల మిస్టేక్స్ దొల్లుతాయి. దాని ద్వారా నీకు ఏమైపోతుంటుందంటే డిసప్పాయింటింగ్ స్పిరిట్ ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సంగమా, ప్రభు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. దేవుని స్తోత్రం. ఈ 2024 అంతా నువ్వు ఏ పరిస్థితులు వింటున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితులను చూస్తున్నావో నాకు తెలియదు, ఏ దుర్వార్తల్ని చెవిలో పడుతున్నావో నాకు తెలియదు, కానీ వింటూనే ఉండు, చూస్తూనే ఉండు. నువ్వు ఏది చూసినా సరే, ఏది వింటున్నా సరే, నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. అలనాడు యెహోషువ పక్షాన ఉండి 37 రాజ్యాల మీద జయమును కలిగింపజేసి యోర్దాను, ఒక బలముగా ప్రవహిస్తున్న యోర్దాను నదిని దాటించి వాళ్ళని అవతలికి చేర్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుని ప్రజలను చేర్చినట్లుగా దేవుడు నువ్వు అనుకున్నటువంటి అనేకమైన స్థాయిలకి దేవుడు నిన్ను దాటించేటట్టుగా నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ధైర్యంగా ఉండు. అనేకమైన వాటిని దాటబోతున్నావు. మనుషుడు
రోజులు దాటినట్టు అండి, దినములు దాటినట్టు. ఇప్పుడు 2023 అనుకుంటానే ఉన్నాం, అది పోనే పోయింది. జనవరి రానే వచ్చింది, ఆల్రెడీ 4 రోజులు దాటే పోయినాం మనం. 5వ రోజుకు వచ్చేసినాం మనం. మరి కొన్ని గంటల్లో మళ్ళీ 5వ తేదీని కూడా దాటుతాం. కొన్ని గంటలు కొన్ని నిమిషాలు దాటినట్టుగా ఆత్మీయతలో మనం కొన్నిటిని దాటుకుంటూ వెళ్తుండాలి. ప్రైజ్ ది లార్డ్. మన గురి ఒకటే ఉండాలి. సమయాలు కాలము దాటిపోతున్నట్టుగా, అరే ఈరోజు ఈ గంట దాటిపోతున్నామంటే ఆ గంటలో నీవు కొన్ని ఆత్మ సంబంధముగా నీకు అడ్డుగా ఉన్నవి కొన్ని దాటాలి. అందుకే జలములలో పడి నువ్వు దాటినప్పుడు అవి నిన్ను ముంచవు. ఆ వాక్యము చాలామంది ఎలా చదువుకుంటారంటే జలములు నన్ను ముంచలేవంటని. కానీ నేనేమంటానంటే జలములలో పడి నువ్వు దాటినప్పుడు అంత అబ్జర్వేషన్ చేయట్లా సంఘం. జలములలో ఉండి అలాగే చూస్తూ ఉంటే నువ్వు జలములలో పడి వెళ్ళలేవు. జలములు వచ్చినా సరే నువ్వు ఎప్పుడైతే దాటటానికి ఇష్టపడతావో, ఈ జలములని దాటాలి అన్నట్టుగా వెళ్తావో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ జలములు నిన్ను ముంచకుండా దేవుడు నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దాటాలి, దాటితేనే ఆ జలములు నిన్ను ముంచలేవు. చాలామంది జీవితాల్లో కొన్ని చోట్ల ఆగిపోయి స్టక్ అయిపోయి చూస్తూ ఉంటారు. దేవుడు కదిలిచ్చినప్పుడు పోదాంలే, దేవుడు ప్రేరేపించినప్పుడు పోదాంలే, దేవుడు ఒక సమయం ఇస్తాడులే, అప్పుడు పోదాంలే, ఇప్పుడు పోదాంలే అనుకుంటూనే ఉంటారు. కానీ కదలిక లేదు జనాల్లో. కదలిక అవసరం. ఇప్పుడు బెతెస్దా కోనేరు దగ్గర చాలామంది రోగగ్రస్తులు పడి ఉన్నారండి. అయితే ఒక టైంలో దేవదూత వస్తుంది, ఆ నీళ్ళని కదిలిచ్చేస్తుంది, వెళ్ళిపోద్ది. ఎవరైతే ఆ దేవదూత నీళ్ళని కదిలిచ్చిన తరువాత ఫస్ట్ ఎవరైతే ఆ కోనేట్లో పడతారో వాళ్ళు స్వస్థసిద్ధులై వెళ్ళిపోతారు. ఆ కోనేట్లో దూకిన వాళ్ళంతా అలాగే ఉంటారు. దాని అర్థం ఏంటంటే నీళ్ళను కదిలించినప్పుడు, నీళ్ళు వాక్యంతో పోల్చబడింది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు కదులుతూ ఉన్నప్పుడు నువ్వు కదులుతుండాలి ఆత్మీయంగా. ఆ మాట ద్వారా నువ్వు కదిలించబడాలి. కదిలించబడినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఏదైనా ఒక మాట నేను తాకగానే, కదలగానే రియాక్ట్ అవ్వగానే ఒక కార్యం జరుగుతుంది. ఏ కార్యమో తెలుసా? నీ బాడీలో ఉన్నటువంటి దేవుడికి నచ్చనివి ఆ బలహీనతలన్నీ కూడా బలాలుగా మారటం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. కోనేరు దగ్గరికి వెళ్ళడం అవసరంలే. మన హృదయం ఒక కోనేరు, అక్కడే పెట్టాడు, అన్నీ హృదయంలోనే పెట్టాడు. అక్కడ మనం కదలటం ప్రారంభిస్తే ఏ అద్భుతాన్నైనా మనం చూడగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఒక చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఏమండి, దాని మీద ఒక గాలి వచ్చినప్పుడు అటు వంగిపోతుంటుంది, ఇటు వంగిపోతుంటుంది. కొద్ది రోజులైన తర్వాత ఆ చెట్టు పెద్దదైన తర్వాత ఇప్పుడు అదే గాలి వచ్చినప్పుడు అంత వంగలేదు, పెద్ద గాలి కావాలి దానికి. ఆ విధంగా ఆత్మీయంగా మెట్టులు ఎక్కుతున్నప్పుడు సాతానుడు మన మీదకి పంపే ఒక గాలి ఉంటుంది. ఆ గాలి మనల్ని ఏం చేస్తుంటుందంటే అటుకి మనల్ని ప్రెస్ చేస్తుంటుంది. మనుషుడు చక్కగా వెళ్ళాల్సిన మనుషుడు అటు ఇటు చేస్తుంటుంది. ఇది దానివల్ల అలసిపోతాడు. అటు ఇటు ఉన్న లైఫ్ అలసటకు గురి చేస్తుంది. దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మనము ఎదిగితే, ఈ చెట్టు ఎదిగినప్పుడు ఎలా అయితే ఆ గాలికి వంగకుండా ఎలా అయిందో, మనము కూడా ఈ భూ సంబంధంగా సాతానుడు ఎంత పెద్ద గాలైనా రానిగాక, తీసుకురానిగాక, మనము కనుక ఆత్మీయంగా రోజుకి ఎదుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అపవాది పంపే గాలికి అసలు తొనకము, కదలము, అలాగే నిలబడిపోతామంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని ద్వారా నీ మనస్సు నిబ్బరములోకి వస్తుంటుంది, నీ మనస్సు గాడిలో పడుతుంది. నువ్వు నిలకడగలిగిన వాడిగా మారిపోతావు. నిలకడగలిగిన వారికి ఏ వాక్యం చెప్తున్నారో అర్థమవుతుంటుంది. వాక్యం మీద దృష్టి పెరుగుతుంటుంది, వాక్యం మీద శ్రద్ధ పెరుగుతుంటుంది, ప్రార్థనలో శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. ఇక సమయం ఎప్పుడవుద్దా పోయి వాక్యం ఇందమా అనిపిస్తుంటుంది తప్ప ఇక వేరే ధ్యాస వీళ్ళకు ఉండదు. నిలకడగలిగిన వారికి కలిగే లాభాలు ఇవి.
కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, కానీ మళ్ళీ చెప్తున్న నిబ్బరం అనేది మనిషికి సంబంధించినది కాదు, అది మనసుకు సంబంధించినది. కాబట్టి ఈరోజు ఈ మాటలు ఎక్కడ ఉండి వింటున్నా సరే, ఈ 2024 సంవత్సరము ఒక విజయ పతాకం ఎగరేయాలి అంటే, నువ్వు అనుకున్నవి సాధించాలి అంటే, నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే, నువ్వు అనుకున్న సేవ పరిచర్య నువ్వు కన్నులారా చూడాలి అంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ మనస్సును నిబ్బరముగా పెట్టుకొని నువ్వు ముందుకు సాగితే నువ్వు అనుకున్న గమ్యానికి చేరగలుగుతావు. హల్లెలూయా. నిబ్బరం అంటే నిలకడ. కాబట్టి 27వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము అని ఉంటుంది. ధైర్యము తెచ్చుకొని నీ మనస్సును నిబ్బరంగా ఉంచుకొనుము. 31వ కీర్తన 24వ వచనాన్ని కూడా మీరు చూస్తే, మనస్సున ధైర్యము వహించి నిబ్బరంగా ఉండుడి. మనస్సున ధైర్యము వహించి ఏం చేయాలి? నిబ్బరంగా ఉండాలి. ధైర్యాన్ని వహించాలి, నిబ్బరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నిలకడ చాలా అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు. ఎందుకయ్యా నిబ్బరం గురించి ఇంతగా చెప్తున్నారు పాస్టర్ గారు అని అంటే, నిబ్బరములోనే సకల ఆశీర్వాదాలు ఉన్నాయట, నిలకడలోనే ఉన్నాయట సకల ఆశీర్వాదాలు. ఒక 3-4 చెప్తాను మీకు కొన్ని ఆశీర్వాదాలు. నిబ్బరము ద్వారా ఏం కలుగుతుంది? నెంబర్ 1, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నువ్వు నిబ్బరంగా కలిగి ఉంటే కలిగే ఆశీర్వాదాలు కొన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ధైర్యంగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ఆమేన్. స్వాధీనపరుచుకుంటారు. నిబ్బరము ద్వారా స్వాధీనములకు మనం పోము. నిబ్బరంగా ఉండటం వల్ల వాటినే మనం స్వాధీనపరచుకుంటాం. స్వాధీనపరచుకోవటం అంటే ఏదో జాగాల్ని ఆక్రమించుకోవటం కాదండి. స్వాధీనపరచుకోవటం అంటే పోయి దాన్ని ఏమంటారు, స్థలాలను కబ్జా పెట్టడం అని కాదు. కబ్జా చేయమనో, లేకపోతే ఆ ఇంటికి పోయి ఆ ఇంటిని కబ్జా చేయి, లేకపోతే ఈ స్థలం పోయి ఈ స్థలాన్ని కబ్జా చేయటం కాదండి. స్వాధీనపరచుకోవటం అంటే బైబిల్ చెప్తా ఉంది ఏమనో తెలుసా? ఈ లోకములో కంటికి కనపడినవి చాలా ఉన్నాయి. అవి మనల్ని ఏం చేస్తుంటాయి అంటే లోపరుచుకుంటూ ఉంటాయి. లోపరుచుకుని ఏం చేస్తుంటాయి? బానిసన చేసుకుంటాయి. దానికి బానిసన చేసుకుంటాయి. ఎవరు పుట్టుకతో తాగుతాడు చెప్పండి? ఎవరైనా ఆల్కహాల్ తాగుతారా? రాను రాను అది ఏం చేసిందో తెలుసా? మెల్లగా ఆ ఆల్కహాల్ అనేటువంటి దాన్ని అది తనను లోపరుచుకుంది. సాయంత్రం కానిగాక తనకి ఇల్లు గుర్తురాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దునంతా పనిచేసి కష్టపడినోడికి ఒక భార్య పిల్లలు ఇంటికి పోగానే అయ్యో నా పిల్లలు ఎదురు చూస్తుంటారు, ఈ ధ్యాస పుట్టదు. ఫస్ట్ తను పోయి ఆ బార్ షాపు పోయి తాగితే తప్ప ఇక రెండోది చేయడు. అంటే అంత స్వాధీనం. ఈరోజు అలాంటి కొన్ని వ్యసనాలు కొందరిని స్వాధీనపరచుకొని ఇల్లు తెలియక, పిల్లలంటే తెలియక రోడ్ల మీద చూడాలి. ఇప్పుడు చూడాలా, ఈ 8 నుంచి 10 గంటల దాకా చూడాలా రోడ్ల మీద ఎంతమంది తాగి సొమశీలు పడిపోయి ఉంటారో అర్థమవుతుంటుంది. అసలు వాళ్ళు ఇల్లిట్టు పోవాలో అర్థం కాకుండా ఉంటారు. అంటే అంత ఘోరమైన ఒక వ్యసనము పరిపాలిస్తూ ఉంది. ప్రియులారా, అలాంటివి ఏవి కూడా నిన్ను లోపరుచుకోకుండా ఈ నిబ్బరం చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా నిబ్బరం కలిగిన వాడు ఇంత భయంకరమైనటువంటి అలవాట్లో చిక్కుకొనివాడు. మధ్యలో మన చుట్టూ ఉన్నవారు మనతో ఉన్నా కంట్రోల్గా ఉంటారు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే కంట్రోల్డ్గా ఉంటారు, స్టెబిలిటీగా ఉంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కంట్రోల్డ్గా ఉండాలి దేవుని బిడ్డలు. కంట్రోల్ తప్పామంటే ఏమవుతుందంటే, భూ సంబంధంగా మనం ఒక వాహనాన్ని నడుపుతున్నాం, ఒక బైక్నో లేకపోతే ఒక కారును నడుపుతున్నాము. అది సరిగా కంట్రోల్డ్గా ఆ స్టీరింగ్ని బాగా బ్యాలెన్స్ చేస్తూ నడిపితేనేమో ముందుకెళ్తుంది. ఆ బ్యాలెన్స్ తప్పి కంట్రోల్ తప్పితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోద్ది, కింద పడిపోద్ది. అంతే. కింద పడగానే ఏమవుతుంది? మనకి దెబ్బలు. ఇదే జరుగుతుందండి. ఆత్మీయ జీవితంలో దెబ్బలు తగులుతున్నాయి. ఒక దెబ్బ కాదు, దెబ్బ మీద దెబ్బ. బైబిల్ చెప్తుంది, వారి నడినెత్తి నుంచి అరికాల వరకు ఖాళీ లేకుండా, గ్యాప్ లేకుండా వాళ్ళ జీవితంలో పుళ్ళు కృపులతో మెత్తబడిపోయి ఉన్నారు.
ఆత్మీయ దెబ్బలు ఇవన్నీ. భూ సంబంధంగా మన మీద ఏ పుండు లేకపోవచ్చు, ఏ దెబ్బ లేకపోవచ్చు. ఈరోజు మన ఒళ్ళు అంతా కూడా క్లియర్గా ఏ మాత్రము గాయము లేని శరీరముతో ఉండొచ్చుగాక. ఆత్మీయ దెబ్బలు తగిలిన దాన అని బైబిల్ చెప్తా ఉంది. ఆత్మీయ దెబ్బలను, ఆ దెబ్బలు తగలకుండా నువ్వు కాపాడబడాలంటే కంట్రోల్డ్గా ఉండాలి. ఈ కంట్రోల్ దేని ద్వారా వస్తుందో తెలుసా? నిబ్బరము ద్వారా వస్తుంది. ఈ నిబ్బరం కలిగిన వారు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోరు, వారి కంట్రోల్లోకి వాళ్ళని తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోతున్న దినములలో దేవుడి బిడ్డలు ఇలాగే ఉండాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువు ఎంత శోధించిన ఎవరి కంట్రోల్లోకన్నా పోయాడా? సాతానుడు అంటుంది ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంటే ఏమండి సాతాను కంట్రోల్లోకి వెళ్ళాడా చెప్పండి? వెళ్ళలేదు. ఇలాగ ఎన్నో మారులు ఎంత శోధించిన వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళలే, ప్రజలనే తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఆ విధంగా దేవుని బిడ్డలమైన మనము కూడా మన కంట్రోల్లోకి అనేకమైనవి తెచ్చుకొని నిబ్బరము కలిగిన వారిగా మనము ఈ సంవత్సరం అంతా జీవించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. అలాగే దావీదు సొలొమోనుకు కూడా చెప్పాడు. ఏమని తెలుసా? రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, నిబ్బరము కలిగి దేవునిలో ఉండు. ఒక తండ్రి ఒక కుమారుడికి చివరిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? పలానా చోట రే ఇంత పొలం ఉంది, పలానా చోట బ్యాంకులు ఇంత డబ్బు దాచారని చెప్పట్లా. పలానా చోట మనకి ఇంత ఆస్తుందిరా, పలానా చోట ఇన్ని డబ్బులు ఉన్నాయి, పలానా వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వాలి, పలానా చోట ఇంత బంగారం పెట్టుకుని లాస్ట్లో ఏం చెప్తారండి పోయేటోళ్ళు? ఈ అడుగుతుంటారు కొంతమంది కదండి, ఏడన్నా పెట్టావా డబ్బులు, ఏడన్నా ఉంటే చెప్పని. దేవుని స్తోత్రం. మాకు తెలియకుండా ఎక్కడన్నా పొలాలు కొనున్నావు, మాకు తెలియకుండా భూములు ఎక్కడ కొనున్నావని. కానీ దావీదు గారు ఇదంతా చెప్పట్లా, ఒకటే చెప్తున్నాడు, నాయనా నువ్వు దేవుళ్ళు నిబ్బరం కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఎంత చక్కని మాట ఇది, ఎంత అద్భుతమైన మాట. ఎందుకు ఈ మాట చెప్పాడని నేను కొంచెం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడింది ఏంటంటే, నిబ్బరములోనే ఉన్నాయి సకల దీవెనలు. కాబట్టి నిబ్బరంగా ఉంటే అన్నీ నీ వెంటే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నిబ్బరము కలిగి ఉండాలి. సెకండ్ వన్, యెహోషువ గ్రంథం 1:9 మీరు చూస్తే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. మళ్ళీ చెప్తున్నా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, చడియకుము. నీవు నడుచు మార్గములలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. నిబ్బరము కలిగిన వారి జీవితంలో దేవుడు వారు నడుస్తున్న మార్గంలో తోడుగా ఉంటాడు. మనము ఒక మార్గం పొద్దున లేచిన కానించి పడుకున్నంత వరకు మనం నడిచేదంతా ఏంటి? మనం వెళ్ళేదంతా, పోయేదంతా, వచ్చేదంతా ఏంటిది? ఇదంతా ఒక మార్గం. పడుకున్నంత వరకు నువ్వు 100 మార్గాలకు పోగాక అదంతా ఒక మార్గమే. నేను ఈ మార్గంలో నడిస్తేనే అని కాదు, ఒక మార్గం రూటు మారేనయ్యా నేను ఒక మార్గాన్ని పోయినట్టే కాదు. పడుకున్నంత వరకు ఒకే మార్గం గుండా పోతాం. ఆ మార్గములన్నిటిలోనట దేవుడు నీకు తోడుగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు అందుకే దేవుడు ఒక విశ్వాసికి, ఒక సేవకునికి తోడుగా ఉండనీయకుండా చేయటానికి అపవాదిగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే ఆ విశ్వాసం నిలకడ లేకుండా చేస్తాడు, స్థిరత్వం లేకుండా చేస్తాడు, డిస్టర్బ్డ్గా తన మైండ్ని మార్చేస్తూ ఉంటాడు. వాక్యం ఎంత హృదయంలోకి తీసుకుంటున్నా సరే ఏదో ఒకటి పెడతాడు, ఒక డౌట్ పెడతాడు. అసలే వాడు డౌట్స్ పెట్టేవాడు. ఒక చిన్న డౌట్తోనే పాపంలోకి లాగినాడు అపవాది ఆదామును. ఇది నిజమా అని. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన మార్గాల్లో దేవుడు తోడుగా ఉండాలి. ఈ నూతన సంవత్సరపు వేళ ప్రభు చెప్తా ఉన్న మాట ఏమిటంటే, ఈ సంవత్సరం అంతా నువ్వు ఉదయం లేచిన కాడ నుంచి మరలా నువ్వు పడుకున్నంత వరకు ఎక్కడికి పోయినా సరే దేవుడు తోడుగా ఉండేటటువంటి ఒక నిబ్బరమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. 100 సమస్యలు మన చెవులో పడ్డా, మన బ్రతుకంతా ఏమైపోతుందని చెప్తున్నా,
ఏమండి మరణకరమైన రోగము నీకు వచ్చిన, నీ ఇంట్లో భయంకరమైన అపవాది దాడి చేస్తున్నా సరే, ఒక్క ఇంచు కూడా నువ్వు నిలకడను తగ్గించుకోకుండా, ఒక్క ఇంచు కూడా నిబ్బరమును నువ్వు కోల్పోకుండా అలాగే వెయిట్ చేసి నిబ్బరం కలిగి కనుక నువ్వు ఉంటే, దేవుడు ఎక్కడైతే ఆ సమస్యని క్రియేట్ చేశాడో సాతానుడు, అక్కడే దేవుడు నీకు ఆ సమస్య నుంచి పరిష్కరించి దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, థర్డ్ వన్, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏం రాయబడి ఉంటుందో చదువుదాం. మంచి మాట ఉంటుంది ఇక్కడ. పేతురు మొదటి పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మూడో మాట ఏంటంటే, ఎవరైతే నిబ్బరం కలిగి ఉంటారో వారు అపవాది చేతిలో పడరు. వాడు ఎంత తిరిగినా కూడా నువ్వు కనపడవు. వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు, కానీ వాడి చేతులు నువ్వు పడవు. అపవాది యొక్క కళ్ళల్లో పడవు, చేతుల్లో పడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఈ దూరాన సమీపాన ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు, మీ మీద ఒక మాట నేను ఉచ్చరించాలనుకుంటూ ఉన్నాను. ఆ నిబ్బరము కలిగిన బుద్ధి కలిగి, నిబ్బరమైన మనస్సు కలిగి మీరు ముందుకు సాగుతూ ఉండగా, మీరు అపవాది కళ్ళల్లో కానీ అపవాది చేతుల్లో కానీ పడకుండా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. పడకూడదు మీరు వాడి కళ్ళల్లో. ఎంత ఎతికినా నీ కొరకు పడకూడదు. ఇప్పుడు సాతానుడు భూమి మీద తిరిగే పని వాడిది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు అంటాడు. వాడేమంటాడు దానికి, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అటు ఇటు తిరిగేవాడికి భూమి మీద అందరూ తెలుస్తారా లేదా? అటు ఇటు తిరిగేవాడు పని ఏంటండి? ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట, ఆ ఇంటోళ్ళు ఎవరు, ఈ ఇంటోళ్ళు ఎవరు, ఏ ఇల్లు ఎక్కడ ఉంది, ఏ బిడ్డ ఎక్కడున్నాడు, ఇది కనుక్కోడు సమాచారం. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, వాడు అంత తిరిగినా కూడా ఏమండి ఏబును గూర్చి తెలుసుకోలేకపోయాడు. ఏబును గూర్చి, ఏబు యొక్క సంగతులు, లోపల జరిగే సంగతులు తెలుసుకోలేకపోయాడు. తను ఏం చేయగలుగుతున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఆ ఇంటి బయట మాత్రమే తెలుసుకోగలిగాడు, కానీ ఇంటి లోపల జరిగే సంగతులట అపవాదికి కొంచెం కూడా తెలియలేదట. దేని స్తోత్రం. దానికి కారణం ఏంటో తెలుసా? వాడి కంటిలో పడకుండా యోబు గారి చుట్టూ ఒక కంచె వేసి పెట్టేశాడు. కంచె యువతలో ఉన్న విషయాలు అపవాదికి తెలుస్తున్నాయి, కంచె లోపల ఉన్న విషయాలు అపవాదికి తెలియట్లేదు. అందుకే మన ఇంటి గుట్టు ఏమండి సాతానుకు అసలు తెలియకూడదు, విరోధికి అసలు తెలియకూడదు. మన ఇంటి గుట్టు బయటకు పోకుండా ఉండాలి. మన ఇంటి గుట్టు రోడ్డుకి ఎక్కకూడదు. మన ఇంటిలో జరుగుతున్న పరిణామాలు 10 మందికి వెళ్ళకూడదు. మన జీవితం నవ్వులు పాలు కాకూడదు అనుకుంటే మన ఇంటి చుట్టూ ఎప్పుడు దేవుడి కంచె వేసుకుని ఒక పనిలో ఉండాలి. మనం ప్రతి నిత్యము మన ఇంటి చుట్టూ ఏం చెప్తున్నా తెలుసా? దేవా, నా ఇంటి చుట్టూ నువ్వు కంచె వేస్తున్నావు, నా ఇంటి చుట్టూ, నా చుట్టూ కంచె వేయండి అని ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండాలి. ఈ మాట పలుకుతూ ఉండాలి. దానివల్ల విషయాలు తెలియవు. ఒక్క విషయం అపవాదికి తెలిసిందంటే వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా వచ్చి నీతో ప్రచారం చేయలేడు. వాడికి సంబంధించిన ఎవరో ఒకరు చెప్తాడు, చెప్పిస్తాడు, తెలియపరుస్తాడు, వినేటట్టు చేస్తాడు. వాడి ద్వారా మొత్తం ప్రచారం చేస్తాడు. నీ మీద నువ్వు కృంగిపోయేటట్టు చేస్తాడు, నిలకడ లేకుండా చేస్తాడు. నీ మైండ్ స్టెబిలిటీ ఉండదు. ప్రార్థనకు వస్తావే కానీ మనసంతా ఆబ్సెంట్ ఉంటుంది. బాడీ ప్రజెంట్ లాగా చాలామంది కూర్చొని పోతూ ఉంటారు. ఎందుకయ్యా ఇల్లంటే వాళ్ళు అంటానికి తప్పు కాదు, కానీ ఇక్కడే మిస్టేక్ అవుతుంది. ఈ నిబ్బరత్వంలోనే స్టెబిలిటీ కోల్పోతున్నారు, కంట్రోల్ తప్పిపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఎంతో ప్రేమించి ఈ సందేశము ద్వారా మనందరికీ నిబ్బరాన్ని ఇవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిబ్బరం కలిగిన వారు ఎలా ఉంటారు అని అంటే 2 విషయాలు చెప్తాను. నిబ్బరం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే 108వ కీర్తన 1వ వచనం. నిబ్బరం ద్వారా కలిగిన ఆశీర్వాదాలు చెప్పాను ఒక భాగం, ఇంకొక భాగం చెప్తున్నాను. నిబ్బరం కలిగిన వారు ఎలా ఉంటారు? 108వ కీర్తన 1వ వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. ఆమేన్. నా మనసు నిబ్బరంగా ఉంది అని చెప్పుకుంటూ, నిబ్బరంగా ఉన్న వాళ్ళు ఎట్లుంటారంట? ఎప్పుడు
జాయ్ఫుల్గా దేవుణ్ణి పాడుతూ స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. నువ్వు బాగా దేవుని పాడాలి, స్తుతించాలని ఎంతమందికి ఉందండి ఇక్కడ? బాగా దేవుని స్తుతించాలని, మంచిగా పాడి ఆ నామని గణపరచాలని. అయితే ఖచ్చితంగా నిబ్బరం కావాలా. నిబ్బరంగా లేకపోతే నువ్వు పాడలేవు, మనసారా పాడలేవు. పాటలు అందరూ పాడతారండి, మనసారా పాడేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. దేవుని పాటలు ఎప్పుడు కూడా నోటుతో కాదు పాడాల్సింది, మనసులో నుంచి పాడాలా. అప్పుడు పండుద్ది ఆ పాట. దేవుని స్తోత్రం. నేను ప్రభుని అదే అడుగుతూ ఉంటాను ఎప్పుడు. పాటలు అసలు పాట అంటే నాకు భయం. అలాంటిది నేను దేవుని నమ్ముకున్న తర్వాత, ఒక అభిషేకంతో నింపబడిన తర్వాత, ఆ అభిషేకంతో పాటు పాడదాం, ట్రై చేద్దామని అలా ట్రై చేస్తుండగా దేవుడు కృప వలన ఏమండి ఆ నిబ్బరం కలిగిన మనసు, ఆ నిలకడత్వం ఎప్పుడైతే నాకు వచ్చిందో ఏమండి మనసారా పాడి దేవుని స్తుతించగలుగుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. అలాగ మనం కూడా పాడగలగాలి. ఎప్పుడు పాడగలుగుతామండి? ఎప్పుడు దేవుని మనసారా స్తుతించగలుగుతాం చెప్పండి? నిబ్బరంగా ఉన్నప్పుడు కదా. కాబట్టి నిబ్బరంగా ఎంత అవసరం, నిబ్బరం అనేది ఎంత అవసరం అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం. నెక్స్ట్ వన్ చూడండి. ఇగో యెషయా గ్రంథం 32:17. నీతి వలన నిత్యమును నిమ్మళమును నిబ్బరము కలుగును. దాని కింద మాట, అప్పుడు నా జనులు బాగా వినండి. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల యందు సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మూడు విషయాలు నిబ్బరం ద్వారా కలిగే 3 విషయాలు అక్కడ కనపడతాయి. అందులో ఏంటంట? విశ్రమ స్థలముగా. విశ్రమ స్థలం అంటే ఏంటో తెలుసండి? విశ్రాంతిగా ఉండే స్థలం. అది అంటే నెమ్మది ఉంటుంది అక్కడ. నెమ్మది ఉండే స్థలాల్లో ఉంటారు. నెమ్మది లేని స్థలంలో అసలు పోనీడు దేవుడు నిన్ను. పోదామన్నా పోలేవు. చాలాసార్లు మన జీవితంలో, మన ఇల్లే కాదండి, కొన్ని చోట్ల మనం ఈ భూమి మీద ఉన్నాం కనుక బంధుత్వాలు, బంధాలు, రక్త సంబంధాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు, పేరంటాలు, సావులు, ఫంక్షన్లు ఎన్నో ఉంటాయి. పిలుస్తూ ఉంటారు, పోతూ ఉండాలి. కానీ ఈ పోయే స్థలాలు అన్ని నెమ్మది కలిగిన స్థలాలంటే కాదు. పోయే స్థలాలు దగ్గర మన స్థలం బాగున్నా సరే, పోయే స్థలాలు సరిగా ఉండకపోతే ఆ స్థలములో ఉన్నటువంటి దానిని మనం కూడా పులుముకొని రావాల్సి వస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, పలానా చోటుకి వెళ్ళాను, నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, పలానా చోటుకి వెళ్ళాను, నా మనసు సరిగా ఉండలేకపోయింది. సో ఆ విధంగా విశ్రమ స్థలాలలో ఏమండి, మనముండే స్థలము విశ్రమ స్థలంగా ఉండాలి, మనం పోయే స్థలము కూడా విశ్రమ స్థలముగా ఉండాలి. అంటే నెమ్మది కలిగిన స్థలంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. మన మనసు డిస్టర్బ్డ్గా ఉండే స్థలాలకి అది ఎంత అవసరమైన పోకూడదండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఖచ్చితంగా దేవుడి దగ్గర అడిగి మరీ వెళ్ళటం చాలా శ్రేయస్కరం. చాలాసార్లు మనం అనుకుంటాం కానీ అడగాల, దీనికి కూడా అడగాల దేవుణ్ణి అంటాం కానీ అడగాల. మరి ప్రతి చిన్నదానికి అడగకపోతే ఏమవుతుందంటే ఎక్కడ వాడు నిన్ను వశపరుచుకుంటాడో తెలియదు, ఏ స్థలములో నిన్ను చిక్కించుకుంటాడో తెలియదు. కాబట్టి మరి ముఖ్యంగా ఈ లోకరీత్యా ఆచారబద్ధంగా జరిగే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఆచారబద్ధంగా జరిగే కొన్ని పండగలు ఉంటాయి, ఏమండి కొన్ని కుటుంబాల రీత్యా కొన్ని ఫంక్షన్లు ఉంటాయి. వాటన్నిటిని ఆచితూసి దేనికి వెళ్ళాలో దేనికి వెళ్ళకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో ఆచితూసి వెళ్ళటం వల్ల మన ఆత్మీయత చాలా సేఫ్టీగా ఉంటుంది. మనం వెళ్తాం బాగానే, వాళ్ళు పిలుస్తారు రాలేదని, వాళ్ళ కోసం మనం పోయామనుకోండి, మనం కాపాడుకున్నదంతా ఒక్కసారిగా అక్కడ మంటగలిపోద్ది. మనం ఉన్నటువంటి ఆ నెమ్మదంతా అక్కడ డిస్టర్బ్ అయిపోద్ది. అక్కడి నుంచి నువ్వు ఏమండి అశాంతితో ఇంటికి వస్తావు, నీ ఇల్లంతా అశాంతితో నింపబడి కొన్ని దినాలు నువ్వు బాధపడాల్సి వస్తుంది. సఫర్ అయ్యేది వాళ్ళు కాదు, నీవే. అందుకే మన జీవితాన్ని సఫర్ చేసుకునే కార్యాలకు దూరంగా ఉండాలి. అది ఎంత ప్రేమించే వాళ్ళని వాళ్ళు దూరమైనా పర్లేదు, కానీ మనం ఎందుకు డిస్టర్బ్డ్గా అయిపోయి మన దేవుడికి దూరం అవ్వాలి? హల్లెలూయా. సెకండ్ వన్ చెప్తున్నారు, ఆశ్రయ స్థానం. అంటే మంచి రక్షణ. ఆశ్రయం అంటే ఏంటో తెలుసండి?
మీరు తర్వాత యెహోషువ గ్రంథం చదువుకోండి మీలో, అక్కడ కొన్ని ఆశ్రయపురాలు కనపడతాయి. ఆశ్రయపురం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఎవరైనా ఒక రోగి అయ్యాడు అనుకోండి, ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు కదా, వాళ్ళని దేశపోయి ఆశ్రయపురాల్లో పెట్టేవాళ్ళు. అక్కడ అతను విడుదల పొంది బయటకు వచ్చేవాడు. ఆశ్రయం అంటే ఏంటంటే ఆదరణ ఇచ్చే స్థలము. దేని స్తోత్రం. అంటే ఆదరణగా ఉంటాడు దేవుడు, ఒక ఆదరణ స్థలముగా ఉంటాడు దేవుడు నీకు ఎప్పుడు నిబ్బరంగా ఉన్నప్పుడు. థర్డ్ వన్ అక్కడ ఉంది. థర్డ్ వన్ ఏంటి? సుఖకరమైన నివాసం. సుఖము కలిగిన జీవితం జీవిస్తావు. భూ సంబంధంగా 2 సుఖాలు ఉన్నాయి. శారీరకమైన సుఖం కాదు దేవుడు చెప్పేది, ఆత్మ సంబంధమైన సుఖం. సుఖకరమైన జీవితాన్ని ఇస్తున్నాడని చెప్తే, శరీర సంబంధంగా ఏ రకంగా మనం ఎంజాయ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిరిగి శరీరంకి వచ్చే సుఖము ద్వారా ఆనందంగా ఉండటానికి కాదు దేవుడు పిలుస్తుంది. ఆత్మకు సుఖం ఉండాలి, మనసుకు సుఖం ఉండాలి. ఆ సుఖాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఎప్పుడు? నిబ్బరంగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. 2 భాగాలు చెప్పాను మీకు. ఒక భాగం నిబ్బరము ద్వారా కలిగే ఆశీర్వాదాలు, రెండో భాగం చెప్పాను నిబ్బరం కలిగిన వారు ఎలా ఉంటారని. ఇప్పుడు 3వ భాగం చెప్తున్నాను, నిబ్బరం ఎలా వస్తుంది. అసలు నిబ్బరము ఎలా వస్తుంది పాస్టర్ గారు? నిబ్బరంగా ఉండలేకపోతున్నా. ఇన్ని విన్న తర్వాత ఏమండి, ఇన్ని నా మనసులో పడ్డ తర్వాత, ఇన్ని నా చెవిలో పడ్డ తర్వాత ఏమన్నా చెప్పు, ఎవరైనా నిబ్బరంగా ఉండగలుగుతారా? 1, 2, 3 ఎటు చూసినా సమస్యే. ఎవరు బాగున్నారు చెప్పు? భర్తతో ఏగాలనా, పిల్లలతో ఏగాలనా, ఇటు ఎవరితో ఏగాలి? అందరి మధ్యలో నలిగిపోతున్నాను. ఇన్ని చూస్తున్న తర్వాత నేను ఎలా ఉండగలుగుతానన్న డౌట్ చాలామందికి ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు నిబ్బరం ఎలా వస్తుందంటే, చూడండి కీర్తన 27:14. 27వ కీర్తన 14లో ఒక మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. అయిపోయింది అది. ఓకే, దేవుని స్తోత్రం. ఇక్కడ నిబ్బరం ఎలా వస్తుందంటే, దేవుని కొరకు కనిపెట్టుకోవటం ద్వారా నిబ్బరం వస్తుంది. ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. దేవుని మాత్రమే చూస్తూ ఆయన కనిపెట్టుకుంటూ, దేవుడు ఏ విధంగా నిన్ను దర్శిస్తాడో దాన్ని కనిపెట్టుకోవటం వల్ల మాత్రమే నిబ్బరం వస్తుందని వాక్యం చెప్తుంది. ఎవరో వచ్చి మనకు 4 మాటలు చెప్పటం వల్ల నిబ్బరం రాదండి. ఆ కొద్దిసేపే మనం ధైర్యంగా ఉండగలుగుతాం, కానీ తర్వాత మళ్ళీ యథావిధే. మనుషుల ద్వారా మనము ఎప్పటికీ మనం ఆదరించబడలేం. తాత్కాలికమైన ఆదరణ దొరుకుతుంది మనకి, శాశ్వత ఆదరణ దొరకదు. శాశ్వత ఆదరణ దొరకాలంటే ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆయన ద్వార బృందములము ముందు అంట కూర్చొని కనిపెడతా ఉండాలి. దేవుడు ఏ రకముగా నీ జీవితాన్ని దర్శిస్తాడు కనిపెడతా ఉండాలి. కనిపెట్టుట అనేది చాలా అవసరం క్రైస్తవునికి. ఈ రోజుల్లో చాలామంది అండి కనిపెట్టడం మానేసేశారు. ఏ విధంగా లైఫ్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడో కనిపెట్టలేకపోతున్నారు. ఆ కనిపెట్టట్లో ఫెయిల్ అవటం వల్ల నిబ్బరంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 32:17. అక్కడ ఏముంటుందంటే, నీతి వలన నిబ్బరం కలుగును. 32:17లో ఉంటుంది. నీతి వలన ఉందండి అక్కడ. నీతి వలన ఏం కలుగును? ఆమేన్. నీతిగా ఉండాలి. నీతి అంటే మళ్ళీ చెప్తున్నా నేను, దేవుని నమ్మటం. అబ్రహాము దేవుని నమ్మెను. నీతి అంటే ఏంటి? నమ్మటం. ప్రభు మీద నమ్మకం పెట్టడమే నీతి. ఆ నీతి ఉంటేనే నిబ్బరం వస్తుంది మనకి. ప్రభువు మీద నమ్మకం లేకుండా దారిన పోయే వాళ్ళందరి మీద నమ్ముకుంటా ఈ రోజుల్లో చాలామంది అండి ప్రభు వాక్యం కంటే, ప్రభు మాట కంటే మనుషుల మాట మీద నమ్మకం ఎక్కువ. ఇక్కడ దేవుని కనుక్కుంటానే ఉంటారు. పాస్టర్ గారిని అడుగుతారు, అయ్యా నేను ఇక్కడ పోవచ్చు అని, మళ్ళీ ఎవరో ఏదో చెప్పింది చేసేస్తూ ఉంటారు. పైకి ఎవరో అడగాలని, ఊరికినే పై మాటకి అడగాలి. పాస్టర్ గారిని అడగకపోతే ఎట్లా అన్నట్టు అడుగుతారు తప్ప, మనసులో మాత్రము పాస్టర్ గారు చెప్పింది చేయాలనుకోరు. వీళ్ళు ఎవరో ఏదో చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ మాట వినకపోతే ఎట్లయ్యా, వాళ్ళు వినకపోతే ఏమైనా అంటారు కదా, ఏమైనా అనుకుంటారు కదా అని అంటే, మరి అలాంటప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ విను.
మరి కష్టాలు వచ్చినప్పుడు మరి దేవుణ్ణి ఎందుకు సనుగుతూ ఉన్నావు? దేవుడు నాకేం చేయలేదని ఎందుకు అంటున్నావు? దేవుడి మాట వినవు, మనుషుల మాట ప్రకారంగా చేస్తావు. పైగా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవుని అపార్థం చేస్తుంటాం. ఎట్లా బిడ్డలారా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీతి వలన నిబ్బరం, నీతి అనగా నమ్మకం. ప్రభువు మీద విపరీతమైన నమ్మకం ఉండాలి మనకి. ఈ సంవత్సరం మరింతగా నమ్మకాన్ని పెంచుకోవాలా. ఏదైనా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో ఈ స్థితి నుంచి నన్ను గట్టెక్కిస్తాడు, నా జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లు పూడుస్తాడు, నా కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నేను ఎదుర్కొంటున్న ఈ పోరాటాల్లో నాకు జయమిస్తాడు, నా మీదకి లేచిన ప్రతి అవరోధాలను అణిచేస్తాడు, నా ఇంట్లో ఉన్న కరువు కాటకాలను దేవుడు తీసేస్తాడు, నా జీవితాన్ని సమృద్ధిగా మార్చేస్తాడు, నన్ను దేవుడు నడిపిస్తాడు, వాడుకుంటాడు, పోషిస్తాడు అన్నటువంటి ఒక విపరీతమైన నమ్మకము మనల్ని అలుముకోవాలి, కమ్ముకోవాలి. హల్లెలూయా. అది పులుముకోవాలట. మనం నమ్మకాన్నట పులుముకోవాలట. ఒక తలని మీద షాంపేసి ఎలా అయితే తలనంతా పులుముకుంటామో ఆ రకముగా దేవుని నమ్మకాన్ని మన జీవితంలో పులుముకోవాలంట. దేవుని స్తోత్రం. అది పూర్తిగా పులుముకుంటేనే ఆ తలలో ఉన్న దష్టు పోతుంది. చాలామంది ఊరికి రాసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు షాంపు తల కూరకెట్టి రాసుకుంటే సరిపోద్దా? దాన్ని ఏం చేయాలి? తర్వాత మొత్తం పులుముకోవాలి. అర్థమైందా పులుముకోవటం అంటే మీకు? హల్లెలూయా. దాన్ని పులుముకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ చెడ్డు అదంతా పోతుంది. అలాగే నమ్మకాన్ని పులుముకుంటే ఈ లోకంలో ఉన్న మనుషుల మీద ఉన్నటువంటి అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. ఈ లోకరీత్యం ఉన్న ఆచారబద్ధమైన కొన్ని ఉంటాయి మన మైండ్లో, కొన్ని విగ్రహాలు ఉంటాయి, కొన్నిటి మీద ఎక్కువ ప్రేమ మక్కువ ఉంటుంది. వాటన్నిటినీ ఇదేం చేస్తుంటుందంటే దేవుడి మీద నమ్మకం ఇక ఎవ్వరూ లేరు, నీకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే నిన్ను కాపాడుతాడు అన్నట్టుగా నీ లైఫ్ను మొత్తాన్ని తీసుకొచ్చాడు కూర్చోబెట్టద్ది. నీకు ఎటు చూసినా దేవుడు కనపడుతుంటాడు. ఇక నీకెవ్వరు గుర్తురారు. ఇక ఆ క్రైస్తవ జీవితానికి రావాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా 57 కీర్తన 7వ వచనం నోట్ చేసుకుంటే స్తుతి గానము చేయాలి. అక్కడ రాయబడిన మాట ఇదే. 57 7వ వచనం ముగిస్తాను ఇక ఈ మాట చదివించి. నా హృదయము నిబ్బరముగానున్నది, నా హృదయము నిబ్బరంగా ఉన్నది. దేవా దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఆమేన్. ఆమేన్. ఈ మాట స్తుతిగానము చేస్తారు. ఇప్పుడు స్తుతిగానము చేయటం ద్వారా నిబ్బరం వస్తుంది. ఇది నేను చెప్పాలనుకుంది. ఇక్కడ స్తుతిగానము లేకపోతే నిబ్బరం రాదు. స్తుతి ఏది నీ నోటున? దేవుణ్ణి కొనియాడటం ఏది? సంఘములో కాదండి, నలుగురు మధ్యలో కాదు, ఒక 10 మంది మధ్యలో కాదు. స్తుతులు చెల్లించటం అందరూ చెల్లిస్తారు. ఒక అన్యుని తీసుకొచ్చి కూర్చోబెట్టినా అందరూ హల్లెలూయా అంటుంటే ఆయన కూడా పాపం తెలిసిన తెలియపోయినా మీతో పాటు ఏమంటాడు? హల్లెలూయా అంటాడు. మీరు స్తోత్రం అంటుంటే ఆయన కూడా అంటాడా లేదా? మన బయట అనాలా, ప్రక్కన మనం ఎక్కడున్నా ఆ స్తుతి గానము చేస్తుండాలా. అప్పుడు మనకేమొస్తుంది? నిబ్బరం వస్తుంది. అందుకే దేవుడు ఈ కృత సంవత్సరములో ప్రారంభంలోనే చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. అలనాడు ఇజ్రాయేల్ ప్రజలని నేను ఏ రకముగా అయితే యోర్దాను నదిని దాటించి ఆ యోర్దాను నది అవతల ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆకారము కలిగిన మనుషులకు చేతులకు వారిని అప్పగించకుండా, వారి చేతుల్లో పడకుండా ఏ రకముగా అయితే ఆ మనుషులందరినీ కాపాడినానో ఆ రకముగా రాబోతున్న దినములన్నీ కూడా ఏ మనుషుడి చేతిలో పడకుండా, ఏ దెయ్యము చేతిలో పడకుండా, ఏ మాంత్రిక దురాత్మ శక్తుల చేతుల్లో మిమ్మల్ని పడనీయకుండా, ఏ రోగాల చేతుల్లో మిమ్మల్ని పడనీయకుండా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి నడిపించి బలపరుచునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుందాం. సమీపాన దూరాన ఎక్కడ ఉన్నారో ఒక చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. ఆ నిలకడగలిగిన నిబ్బరాన్ని అడగండి. యేసయ్యా నా మనస్సు నిలకడగా ఉండాలి. అయ్యా నిబ్బరము అంటే అయ్యా నిలకడని చెప్పావు. నా మనస్సు నిలకడ లేక ఈరోజు ఎన్నో తంటాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు తెచ్చుకున్నానయ్యా. ప్లీజ్ లార్డ్,
ప్లీజ్ మైటీ లార్డ్, నన్ను నాయన ఒక్కసారి దర్శించవా యేసు, నన్ను బలపరచవా యేసు. ఈరోజు నువ్వు ఈ మాట్లాడిన మాటలు నా తండ్రి ఎవరెవరి చెవులో పడుతున్నాయో, ఎవరెవరు వింటున్నారో వారికి నిబ్బరాన్ని దయచే నాయనా, ప్రార్థనలో నిలకడని దయచే నాయనా, ప్రార్థనలో నిలకడత్వాన్ని దయచేయ్యా. మోకరించగానే వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేస్తున్న శక్తులు లయపరచబడాలి యేసయ్యా. అయ్యా, నిబ్బరం గురించి 3 భాగాలుగా స్పష్టంగా వివరించుకుంటా వచ్చినావు నాయన. ఆ 3 భాగాల్లో ఉన్న సారాంశము ప్రతి హృదయములో, ప్రతి జీవితములో ఇది నెరవేర్చబడునుగాక నాయన, నెరవేర్చబడునుగాక. ఈ వాక్యము నెరవేర్చబడునుగాక. వాక్యము వింటున్నప్పుడే నా తండ్రి, ఈ వాక్యము వారు నా తండ్రి గ్రహిస్తున్నప్పుడే నా తండ్రి వారు నా ప్రభువా ఒక ధైర్యపాత్మను పొందుకుందురుగాక. అనేకమైనవి దాటలేనివి దాటుదురుగాక నాయన. దేనిని గురించిన చింత వారికి ఉన్న, దేనిని గురించి భయము వారికి ఉన్న, వారిలో ఉన్న భయము తొలగిపోవునుగాక, వారిలో ఉన్న చింత తొలగిపోవునుగాక. నీ సన్నిధిలో బలవంతులుగా మార్చబడుదురుగాక. అటు కృప కలిగిన సన్నిధిని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి, దీవించి, బ్లెస్ చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తి కలిగిన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించుదువు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చప్పట్లు కొట్టి దేని మీద పరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక.